రోహిత్ శర్మ టీ20 క్రికెట్లో 149 మ్యాచ్ల్లో 32.5 సగటుతో 140.89 స్ట్రైక్ రేట్తో 4231 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోర్ 121 నాటౌట్. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అతను నిలిచాడు. ఈ ఫార్మాట్లో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు బాబర్ ఆజం. అతను 128 మ్యాచ్ల్లో 39.83 సగటుతో 129.22 స్ట్రైక్ రేట్తో 4223 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ కంటే బాబర్ ఆజం కేవలం 9 పరుగులు వెనకబడి ఉన్నాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ ఉన్నాడు. 125 మ్యాచ్ల్లో 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. అతను కూడా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు బాబర్ రోహిత్ కు దూరంగా లేడు, కానీ అతను భారత బ్యాట్స్మెన్ ను అధిగమించడం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే బాబర్ ప్రస్తుతం పాకిస్తాన్ టీ20 జట్టు నుంచి పూర్తిగా దూరంగా ఉన్నాడు. 2025 ఆసియా కప్ లో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టే అవకాశం బాబర్ కు ఉంది, కానీ అతనికి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్థానం లభించలేదు. 2024 డిసెంబర్లో సెంచురియన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ తరపున బాబర్ తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఈ ఫార్మాట్లో అతన్ని పూర్తిగా విస్మరించారు.